ఏమిటి చెప్తుంది తల్లి ఎవరు సీతమ్మ. అందులో ముందు స్నుషా దశరథస్యాహం అన్నది. దశరథుడి కోడలు అనలేదు. ఆ దశరథుడు ఎలాంటి వాడు చెప్పింది? శత్రు సైన్య ప్రతాపిన, శత్రు సైన్యాన్ని తప్పింపచేసే దశరథుడి కోడలమ్మా, కోడలయ్యా అన్నదావిడ. ఇప్పుడు మన పిల్లలు ఏమిటంటే ముందు మద కలిత్తన్ ఓడాద తోళ్వలియన్ నందగోపాలన్ మరుమகளే. అదే కదా శత్రు సైన్యాన్ని తప్పింపచేయడం అంటే. అది ఇక్కడ చెప్తున్నారు. ఏమిటి శత్రు సైన్యం? మంచి శత్రువులంతా వస్తే వారి దగ్గరికి ఏమిటి ఎలా వెళ్ళేవాడు? ఏనుగులు ఉండేవి, ఏనుగులను ఓడించేంత బలం వెళ్ళేవాడు. యుద్ధం చేస్తే వెనక్కి తిరిగి వచ్చేవాడు కాదు. ఇంత బలం ఉందండి నందుడికి, గొల్లవాడు పశువులు కాసుకుంటాడు, ఇంత బలం ఉందా? ఉందో లేదో మీకు నిదర్శనం స్పష్టంగా తెలుస్తూనే ఉంది. పక్కనే ఉన్నాడు యమునకు అవతల కంసుడు. కంసుడికి 8వ గర్భంలో పుట్టినవాడు మృత్యు అవుతాడని చెప్పాడు నా ఆకాశవాణి. 8వ గర్భంలో పుట్టి రేపల్లిలో పెరుగుతున్నాడని చెప్పాడు నారదుల వారు వచ్చి. ఇంక తెలిసిపోయింది కానీ ఠకామని వెళ్ళి ఒక్కసారి రేపల్లంతా చుట్టుముట్టించే సైన్యం చేత లోపలికి తను బయలుదేరి వెళ్ళి బలశాలి కదా, ఒక్కొక్క ప్రతి పలుసు చిన్నపిల్లని తీసి పీక పిసిగేస్తే పోయ కృష్ణుడు ఎగిరిపోడు. వెళ్ళడి అక్కడికి వెళ్ళడానికి వీడి భయం. ఎప్పుడు యమున దాటి అవతలికి వెళ్ళాడండి వీడు. యువతలే ఉంటాడు. ఎంత నాటకం ఆడినా పక్క వాళ్ళని పెట్టి ఆడతాడు కానీ తను వెళ్ళాడు. ఎప్పుడు వెళ్ళలేదు. వాడిని ఇక్కడికి రప్పించాడు. మళ్ళీ చివరికి చంపడానికంటే వాడిని రప్పించాడు కానీ తను వెళ్ళలేదు. ఇది కంసుడి యొక్క స్వభావం. ఎవరి కంసుడు? ఎవరానందగోపాలుడు? ఏమానందవ్రజము అంటే? కంసుడు అంటే కామము, నందవ్రజం అంటే ఆచార్య కులము. మహాజ్ఞాని అయి అనుష్ఠానము కలిగి భగవద్ ఆనందముతో సంతతము భగవద్ అనుభవాన్ని పదిలపరుచుకొని 10 మందికి ఉపదేశించి రక్షించేటువంటి వాడు ఉన్నాడే ఆయన నందగోపాలుడు. ఆయన ఉండే స్థానం ఏమిటి? నందవ్రజము. నంద అంటే ఆనందమునే పొందేటటువంటి వారి యొక్క వ్రజం అంటే సమూహము. మనమందరము జీరస్వామి దగ్గరికి వెళ్తే ఏమిటవుతుంది? నందవ్రజమే. ఇంత నంద అక్కడికి వెళ్ళేవాళ్ళం ఎందుకు వెళ్తాం? దుఃఖం కోసం వెళ్తామా? వెళ్ళామంటే మనకు ఒళ్ళు తెలియదండి. ఇంటి దగ్గర ఎన్ని పనులున్నా మరిచిపోతాం. ఏదో స్వామిని చూస్తూ ఉంటాం, స్వామి శ్రీ సూక్తులు వింటూ ఉంటాం. నంద నంద నంద. అక్కడ చేరిన మనం అందరూ పేరేమిటి పెట్టాలి? నందవ్రజం. ఇది వ్రేపల్లె. ఈ వ్రేపల్లెలో దీనికి నాయకుడైన వాడెవడు? ఆచార్యుడు. ఆచార్యుడు ఎవరు? నందగోపాలుడు. ఆ నందగోపాలుడి సంబంధం ఉన్నది కనుక అక్కడికి ఈయన వెళ్ళడు. ఎక్కడికి? మనం భగవత్ సన్నిధిలో ఉన్న కోరికలు వస్తాయి కానీ ఆచార్య సన్నిధిలో ఉంటే కోరికలు రావు. దేవుడి దగ్గరికి వెళ్తే ఇస్తాడని మనకి తెలుసును కనుక స్వామి మా అమ్మాయికి పెళ్లి కావాలి, మా అబ్బాయి పరీక్ష పాస్ రావాలి, ఐఏఎస్ రావాలి, ఇవన్నీ చెప్తూ ఉంటాం. అక్కడికి ఈ గురుగారితో ఏమీ చెప్పం, అన్నీ మర్చిపోయి అలా వింటూ కూర్చుంటాం. ఆయన దివ్య ముఖమండలం చూస్తాం, మందహాసం చూస్తాం, ఆయన మాటలు వింటూ ఉంటూ కూర్చుంటాం. ఏమి ఇక్కడ కోడవే మరుపు వచ్చేస్తుంది, జ్ఞాపకం ఉండదు. అంచేది ఈయనవడు ఈయన నంద గోపన్, ఆయన యొక్క కోడలు. అది చెప్పాలిట. ఇది సీతమ్మ నేర్పింది. తర్వాత తండ్రి పేరు చెప్పింది, తర్వాత భర్త పేరు చెప్పింది. అదేమిటి అన్యాయం కదా? భర్తని చివరికా అంటే ముందు 2 జన్మలు మనకి. ఒక జన్మ భర్త సంబంధంతో వచ్చిన జన్మ. మొదటి జన్మ స్త్రీకి తండ్రితో, తండ్రి వల్ల వచ్చిన జన్మ. తండ్రి వల్ల వచ్చిన జన్మ తర్వాత మళ్ళీ వచ్చిన సంబంధం భర్త పురుషుని యొక్క సంబంధం చేత వచ్చినటువంటి జన్మ రెండవది. ఈ జన్మ రాగానే ఏమిటవుతుంది? గోత్రం మారిపోతుంది. మనకి అన్నీ మారిపోతాయండి పాపం ఆడపిల్లకి. వాడేవో 8 దారాలు 9 దారాలతోటి 2 బిళ్ళలు మెళ్ళలో కడితే ఈ పిల్ల ఏమైపోయింది? పుట్టింటి వాళ్ళతో సంబంధం తిరిగిపోతుంది, ఇంటి పేరు మారిపోతుంది. మీరు ఎవరండి? ఇంతకుముందు అలా హాయిగా మన ఇంటి పేరు చెప్పుకొని వాళ్ళం, ఇవాళ మానేసి మరో ఇంటి పేరు చెప్పాలి. చివరికి పురుడు మహిళ వస్తే మాకు 10 రోజులు లేదండి, 2 రోజులండి, 3 రోజులండి, 1 రోజండి పట్టాం. ఏమిటి కారణం? పుట్టుక కాదు ప్రధానం, చేరుట ప్రధానం. ఎక్కడ పుట్టాం, ఎక్కడికి చేరాలి? ఈ ప్రకృతి అనేటటువంటిది మన పుట్టిల్లు. దీనిలో పుట్టాం. దీనిలో పుడితే ఈ శరీరంలో పుట్టాం. దీనివల్ల మనకు వచ్చిన పేరేమిటి? ఏదో ఈ శరీరం ఏది ఉంటే ఆ పేరు మనకి. ఎవరండి మీరు? మీ ఇంటి పేరు ఏమిటన్నట్టుగా అడుగుతారు. అడిగితే నా పేరు అప్పలాచారుడు. ఈ అప్పలాచారులు అన్న పేరు దేనివల్ల వచ్చింది? దీనివల్ల. కాబట్టి పుట్టినంటి వల్ల వచ్చిన పేరు మారిపోవాలి. మారిపోయి ఏం చేయాలి? అత్తవారి సంబంధంతో పేరు రావాలి. అత్తవారు ఎవరు మనకి? భగవానుడు. ఆ భగవానుడితో సంబంధం ఏమిటి? దాసుడను. మీరు ఎవరండి? అప్పలాచార్యం చెప్పకూడదండి. ఎవరును? భగవద్దాసుడను, భగవద్దాసిని. ఈ శరీరం స్త్రీ లింగమైతే దాసి అనండి, ఆత్మీయ పురుషుడైతే దాసుడు అనండి. దాసుడు ఏమిటయ్యా? శరీరమా? శరీరం యొక్క దాస్యాన్ని ఎప్పుడు పోగొట్టేసుకోండి, వదిలేండి. శరీర దాస్యం వద్దు, పోవాలి, ఇండిపెండెన్స్ రావాలి. లోపల మాత్రం ఎప్పుడు ఇండిపెండెన్స్ కావాలని కోరకండి, లోపల దాస్యమే కావాలి. లోపల ఆత్మ ఎప్పుడు వాని పనిని వాడు నియమిస్తే వాడి ప్రీతి కొరకు చేస్తున్నామనే భావనతో నీవు ఉంటే నీకు శాంతి. కనుక ఆత్మకి రావలసిన పేరేది? దాస. బాహ్యమైన పేరేది? తండ్రి తల్లి పెట్టిన పేరు. తండ్రి తల్లి పెట్టిన పేరు మరిచిపోండి, ఆ పేరే జ్ఞాపకం ఉండుతుంది. కాబట్టి ఎవరు మీరని అడిగితే కోడలు చెప్పండి. ఎవరి కోడలండి? నందగోపాలుడి కోడలు. నందగోపాలుడు ఎవరు? మన మామగారు. ఎవరికి? మనకందరికీ మామగారు ఆయనే. మామగారు ఏమిటండి అంటే
ఎవరు నీకు మంత్రం ఉపదేశిస్తారో వారు నీకు మామగారు. ఆయన ఏమిటి చేశారు? నీకు భర్తతో సంబంధాన్ని కలిపారు. ఈ భర్త ఎవడు? పరమపురుషుడు. పరమపురుషుడితో సంబంధం కలపడమే వివాహం. వివాహం అంటే ఏమి? వీడికి పురుష సంబంధము స్త్రీకి కలిగించుట, మన ఆత్మకు భగవత్ సంబంధమును కలిగించుట. కలిగించగానే ఏమైంది? ఇంతకుముందున్న ఈ శరీరానికి పెట్టిన పేర్లు మరిచిపోండి. బ్రాహ్మడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు తీసేయి. మీరెవరండి? దాస దాస దాస. మనందరూ ఒకటే కులం. ఏ కులం? దాస కులం. ఎవరి దాస? భగవద్దాస. కాబట్టి బయట నుండేటువంటి ధాన్యపు గింజకి లోపల అచ్చమైనటువంటి బియ్యం కావాలి అంటే ముందు పై పొర తీసేయాలి, లోపల పొర తీసేయాలి. ఆ లోపల స్వచ్ఛమైనటువంటి బియ్యపు గింజ ఎలాగుంటుందో అలాగే మనకి పై పొరలు తీసి పారండి. ఈ పై పొరలు ఏమిటివి? జన్మ సంబంధము చేత వచ్చినటువంటి పేరు. అది తీసేయండి. అవి తీసేసి ఏం చెప్పాలి? లోపలి సంబంధం చెప్పండి, భగవంతుని యొక్క దాస్యం. ఇది కలగగానే మనం ఏమని చెప్పాలి? మన ఆచార్య సంబంధం చెప్తూ ఉండాలి. ఎప్పుడు వచ్చినా మన గురువు గారు ఎవరో వారి సంబంధం చెప్పాలి. ఎవరండి మీరు? జీరస్వామి సంబంధులమండి, లేదా మరొకరి సంబంధులమండి. ఎవరు మంత్రోపదేశం మీకు చేస్తే మీకు జ్ఞానం ఎవరు వెళ్ళగలిగితే వారి సంబంధం చెప్పాలి. అది మన సంప్రదాయం కనుక చెబుతుంది. అయితే ఆయన గొప్ప ఏమిటండి? శత్రువులను ఓడించి పారేస్తాడండి, ఏమాత్రం వెనక్కి తీయడండి. ఇది ఉండాలి. మన గురువు గారికి మంచి బలం ఉండాలండి. బలం లేని చాలా నీరసంగా మన గురువు గారిని ఇప్పుడు ఆశ్రయించకూడదు. ఏ బలం ఉండాలి? శరీర బలము కాదు, ఆత్మబలం ఉండాలి. ఈ ఆత్మబలం ఉంటే ఆయన ఎలాగుంటాడు? విరోధులను నిరసించగలిగిన శక్తి ఉంటుంది. విరోధులు ఎవరు మనకి? ముందు నీవెవరని అడగగానే నేను అనకుండా ఉండుట, నేను అనుట ఒక విరోధి. రెండవది ఇది ఎవరిది అంటే నాది అనుట రెండో విరోధి. నా కొరకు అనుట మూడో విరోధి. మొదటమే నేను అనకు, నాది అనకు, నా కొరకు అనకు. ఈ మూడు విరోధులు మనం పట్టుకున్నాయి. ఎప్పుడు చెప్పినా ఇదే చెప్తాం. ఏ నేను? ఈ నేను. లోపలి నేను కాదు మనం మాట్లాడేది. ఈ నేనుతో చెప్తాం. పొరపాటు వదిలేవి. ఎలా వదులుతాయి? మంత్రం గురువు ఇస్తే. అంటే వివాహం చేస్తే ఏమిటైంది? మనకి మూడు విరోధులని తొలగిస్తాడు ఆచార్యుడి. మూడు పోతాయి. ఓం అను నేను పోయింది, నమః అను నాది పోయింది, నారాయణాయ అను నా కొరకు పోయింది. కాబట్టి మూడు పదాలతోటి నీకు మూడింటిని తొలగించి పారేశాడు. కాబట్టి నేను అలాంటి వాడు మంచి బలశాలు ఉందో మదగళిత్తం. దీనికి ఏనుగెక్కలు ఉన్నాయండి నందుడికి. ఎప్పుడు వాళ్ళ ఊళ్ళో ఏనుగులే కనిపించవు అంటే నువ్వు చూడలేదు? వాళ్ళ గేదెల మందలతో ఏనుగులు వెళుతుంటాయి మేతకి అన్నారు మన ఆండాళ్ళ తల్లి. అదేమిటి ఏనుగులు గేదెలు కలిసి వెళ్తాయా అంటే, కంసుడు వాళ్ళ ఊళ్ళో వాళ్ళ ఏనుగుల్ని ఎప్పుడైనా మరీ ఎక్కువైపోయి మేతకి అక్కడ కరువుగా ఉంటే ఇక్కడ మంచి అడవి ఉంది బృందావనం కనుక ఇక్కడికి పంపించేస్తే మన నందగోపాలుడు వాళ్ళ గేదెలతో కలిపి పంపించారు. అంటే గేదెలు ఎంత ఉంటాయో ముందు సూచించాలి. ఏనుగులు ఇక్కడికి వచ్చాయని కదా మీరు గ్రహించవలసింది. అక్కడ ఉండే గేదెలు ఏనుగులంతేసి గేదెలు. అటువంటి గేదెలతోటి ఏనుగులు తిరుగుతూ ఉంటాయి. అయితే ఏనుగులంత బలము కలవాడా? అదీని. ఏనుగుల్ని జయించినవాడా? అదీని కాదు. ఏనుగు కలవాడైనా. ఇటువంటి ఏనుగులు వాళ్ళ ఇంట్లో ఏనుగు ఉందండి. ఎవరా ఏనుగు? మన కృష్ణ భగవానుడే ఏనుగు. ఈయన ఒక ఏనుగండి, అందమైన ఏనుగు. ఆయన్ని వారెప్పుడు వాళ్ళ తల్లి ఓ చిన్న బొద్దుగా ఉండేవాడు, అందంగా ఉండేవాడు, పిల్లలు లావుగా ఉండేవాడు. అసలు కృష్ణ విగ్రహం ఎక్కడ బొమ్మ చూడండి ఎలా ఉంటుంది. మనం ఇంత బొజ్జ ఇంత జబ్బలు, చిన్న పిల్లడండి, అంత లావుగా కనిపిస్తాడు. అలా ఉంటే మన పిల్లలు అసహించుకుంటామో ఏమిటో కానీ కృష్ణుని చూస్తే మాత్రం దండం పెడతాం, ముద్దు పెడతాం. ఏమయ్యా అంత లావుగా ఉంటే బాగుంటారా పిల్లలు? బాగుంటారు కానీ ఏమిటో మరి ఆయన రూపం అది. అంటే ఎలా ఉంటాడు? గున్నట్టు ఏనుగులా ఉండేవాట. కాబట్టి ఆయన గున్నట్టు ఏనుగు అనుకుని వాటి అందరూ అరుగో వెళ్ళిపోతుంది గున్నట్టు ఏనుగు అనేవారట కృష్ణుని చూసి. ఏమిటి ఏనుక్కి ఈయనకి పోలిక? ఆకారమా? కాదండి, స్వభావం. ఏమిటి స్వభావం ఏనుక్కి? ఏనుగు ఒక మావటీడని ఉంటాడు, దానికి నేర్పేవాడు. కూర్చో అంటే కూర్చుంటుంది, లే అంటే లేస్తుంది. ఇవన్నీ నేర్పేవాడు నేర్పుతాడు. వాడికి ఏమిటి ఆయుధం? ఇంత ఏనుగు కదా, ఎంత పెద్ద కర్ర పట్టుకుంటే కానీ లొంగుతుంది. పట్టుకోండి, చిన్న సన్నంగా ఉండే ఇంత ఇనపది చివర సూదిగా ఉండేటువంటి అంకుశం అనేది పట్టుకుంటుంది. పట్టుకుని దాన్ని ఈ మధ్యన ఉంటుంది, ఆ కుంభస్థలం మీద మధ్యన పొడుస్తాడు. పొడిచేసరికల్లా టక్కన దొరికిపోతుంది, లొంగిపోతుంది ఇంత ఏనుగును. అలాగే మనం ఈ భగవంతుడిని వశపరుచుకునేటువంటి వాడు ఆచార్యుడు. ఆ ఆచార్యుడు ఏమి చేస్తాడు? ఆయన మావటీయుడు. మావటీయుడు అంటే భగవంతుడిని ఎలా నడవాలో, ఎలా తాను ప్రవర్తించాలో నేర్పేవాడు ఆయన. ఇదిగో వీరి దగ్గరికి వెళ్ళు, వీరికి ఆపతుంది, వీరికి అసలు కనిపెట్టు, ఇదిగో వీరి దగ్గరికి వెళ్ళు, వీరి ఆత్మోజ్జీవనం చేయించు అని వీరికి మన దగ్గరికి పంపిస్తూ ఉంటాడు. కాబట్టి మావటీయుడు ఎలాగైతే నడుపుతాడో అలా నడుపుతాడు. చేత ఆచార్యుడికి వశవర్తి అయి ఉంటాడు భగవానుడు. ఒకటి. రెండవది, ఏనుగు ఏమి చేస్తుందిట అంటే, ఈ మావటీయుడు నిలబడతాడు, వంగడు, కిందని గొలుసు పడేసి ఉంటుంది, గొలుసు తీసి కట్టాలి ఏనుగుని. వీడికి ఆ గొలుసు ఎలా వస్తుంది? వంగి తీస్తాడా? తీయడు. ఇలా అంటాడు అంకుశంతో. వెంటనే పాపం తొండంతో ఇలా తీసి ఆ గొలుసు తీసి వీడికి అందిస్తుంది. కట్టేస్తుందని వాడికి దానికి తెలియదో తెలుసునో తెలియదు, కానీ ఇచ్చేస్తుంది, కట్టేస్తాడు. ఇది మనకి ఇస్తాడు ఒక గొలుసు మన గురువు. ఎవరు గురువు అంటే? మావటీయుడు.
ఏ గొలుసు ఇచ్చాడు మీకు? భక్తి అనే పాశాన్ని గొలుసుని ఇచ్చాడు. ఈ భక్తి అనే దానిలో లింక్స్ ఉన్నాయండి. ఇలా గొలుసు అంటే లింకు. మనం కూడా ఏం చేస్తాం? ధ్యానం అంటే కృష్ణ 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 ఎడతేయకుండా, ఒకే నామాన్ని ఎడతేయకుండా చేసి ధ్యానములో మరొక వస్తువు మధ్యలో రాకుండా ఎడతెగక స్మృతి సాగితే దాని పేరు గొలుసు. ఏ గొలుసుది? భక్తి అనే గొలుసు. ఈ భక్తి అనే గొలుసుతో స్వామిని కట్టొచ్చు. కట్టే సాధనం ఎవడిస్తాడు? వాడే ఇస్తాడు. కాబట్టి దదామి, ఆయన చెప్పాడు భగవద్గీతలో, నేను ఇస్తానని. దదామి బుద్ధి యోగం తం ఏ నమాముపయాంతితే, నేనే నీకు ఆ బుద్ధిని ఇస్తానయ్యా. నువ్వు దేనితో నన్ను పొందుతావో, నన్ను కడతావో ఆ గొలుసు నేనే ఇస్తానన్నాడు ఆయన. అంతేకాదు, ఏనుగు మీద ఎక్కాలి మావటిడు, అంతెత్తు ఎలా ఎక్కుతాడు? నిచ్చెన వేసుకుంటాడా, స్టూలు వేసుకుంటాడా? అంటే అప్పుడు ఇలా అంటాడు అంకుశం, అసలు ఇలా కాలు వంచుతుంది. కాలులా వెనక్కి వంచితే దాని మీద కాలు పెడతాడు. ఒక్కసారి చెంగున మీదకి ఎగిరిపోతాడు. తననెక్కడానికి తానే కల్పించింది. ఏమిచ్చింది? తన కాలు ఇచ్చింది. మనకి భగవంతుని ఎక్కడానికి ఏమిటి ఇస్తాడు? కాలు ఇస్తాడు. ఇదిగో ఈ శ్రీపాదాలు చూపిస్తున్నాడు కదా స్వామి, ఇదిగో పట్టుకుంటే నిన్ను పైకి లాగేస్తాను. కాబట్టి మనకి ఏమిటి కావాలి? ఆయన మీదకి ఎక్కాలి అంటే ఆయన శ్రీపాదమును శ్రీచరణమును ఆశ్రయించాలి. కాబట్టి శ్రీమన్నారాయణ చరణవు శరణం ప్రపద్యే. ఎవడిస్తాడు నీకు? ఆయనే. కాబట్టి తనను అధిరోహించి తనను సంతతము తన యందు మనం ఉండటానికి అవకాశం ఇచ్చేటువంటిది ఆయన శ్రీపాదమే. కాబట్టి ఆయన ఏనుగు. అంతేకాదు, మనం ఎక్కక్కర్లేదు, మరొకరిని ఎక్కించాలి. ఇప్పుడు చూడండి, మీరు ఎప్పుడైనా దేవాలయాలు ఇక్కడికి వెళ్తే ఓ పావలో ఎంతో ఇస్తే మన పిల్లల్ని దాని మీద ఎక్కించేసి ఉంటుంది. ఏనుగు వంగిపోతుంది కిందకి. ఎందుకంటే తొండం కాలు వంచితే ఎక్కగలిగిన వాళ్ళు కారు వీళ్ళు. మనిషే పడుకోవాలి, పడుకొని ఎక్కుంటుంది. అంటే ఏనుగంతా పడిపోతుంది ఇలా కిందకి మోకాళ్ళ మీద. పడిపోతే వీళ్ళు ఎక్కిపోతాడు. ఎక్కిపోయిన తర్వాత చెంగుని లేచిపోతుంది. లేచిపోతే ఏనుగు ఎక్కింది, ఏనుగు ఎక్కాడు, సరదా తిరుగుతుంది, 5 రూపాయలు వాడికి వచ్చేస్తాం. మా పిల్లలు ఏనుగు ఎక్కారు. ఇక్కడండి మనం చూస్తున్నాం లోకంలో. ఈయన అంతే. ఆ గురువు గారు పాపం వీడు ఎక్కుతాడని సరదా పడుతున్నాడు. అంటే ఎలా ఎక్కుతాడు? పాపం వాడు పొట్టివాడు ఎక్కలేడే. అంటే ఏం పోయి వాడి కోసం నీకెందుకు బెంగా, నేను వంగుతానులే అంటాట స్వామి. అలా వంగుతాడు. ఎంత సౌలభ్యం అంటే స్వామిది. వాళ్ళకి సాధనం అక్కర్లేదండి, తాను వాళ్ళకి తగినట్టు అమరిక చెందుతాడు స్వామి. లేకపోతే దేవకి యశోదాదేవి కట్టిందా స్వామిని? యశోదాదేవి కట్టగలిగిందా స్వామిని? పరిగెత్తి అలిసిపోయి చెమట పట్టిపోతే, అయ్యో పాపం ఎక్కలేకుండా ఉంది, కట్టలేకుండా ఉంది, మనమే వంగుదామని త్వానసన బొజ్జ అక్కలించి పెద్ద తాడికి కట్టబడని వాడు చిన్న తాడికి ముడిపడిపోయినాడు. ముడిపడిపోతే ఆవిడికి తెలియదు పాపం, నేను కట్టేననుకుంది. అనుకుంటే అమ్మకి తర్వాత ఆయన ఉలూఖలంతో కట్టబడి వెళ్ళి 2 చెట్లు విరిచి, ఆహా స్వామి నువ్వా అనిపించాడు. అంటే స్వామి చేసేవాళ్ళు లీలల్లో ఎన్నున్నాయి. అయితే ఇంత గొప్ప ఏనుగు ఎంత బుద్ధి తక్కువది, ఎంత బుద్ధిహీనమైందో తెలుసా? చిన్న అంకుశానికి లొంగిపోతుందండి. ఎంత శరీరం ఉందంటే అంకుశం ఇలా లాగి విసిరిస్తే పోదండి, అంకుశం లాగదే. ఆ అంకుశం ఏది? భక్తి జ్ఞానములనే అంకుశమునకు మాత్రమే లొంగుతాడు. నీకు మిగిలిన ఏమున్నా, నేను యజ్ఞం చేశానండి, వెళ్ళు. వేదం చదివానండి, నాహం వేదై. తపస్సు చేశానండి, నా తపసా. దానం చేశానండి, నా దానేనా. యజ్ఞం చేశాను, నా చేజ్యయా. మరేమిటి కావాలి? భక్త్యాత్వనన్యయా శక్య. భక్తి ఎలాంటి భక్తి? చాలా పదునుగా ఉండాలి, సూదిగా ఉండాలి. ఏమిటి? భక్త్యాత్వనన్యయా శక్య. అదిలా గుచ్చి శ్రీక్షురం తగలాలి. అంత వాడి అయిన ఒక ఉండాలి మన దగ్గర ఆయుధం. అదేది? సూక్ష్మమైన, మరొక దాని వైపు ప్రసరించని, ఏకాగ్రమైన, నిశితమైన అంకుశము వంటి జ్ఞానభక్తి సామ్రాజ్యం మన లోపల ఉంటే స్వామి వచ్చి తనంత తానే మన చేత కట్టబడతాడు. అంతవాడు. కాబట్టి విశ్వమంతా వ్యాపించిన వాడు మనకి వశమైపోతున్నాడు. భక్తుల కంటే ఎలా వశమైపోతున్నాడు? ఏనుగు తన అంకుశానికి లొంగినట్టు. అది ఏనుగు కాయనికి సాటి. ఇంకా మరొక్క సాటి. ఏనుగు ఏమిటి చేస్తుంట? మావటీడు చెరువులకి నదులకి తీసుకెళ్తాడట. శుభ్రంగా స్నానం చేస్తుంది, లోపల దిగిపోతుంది, చేస్తుంది, ఒడ్డుకు వస్తుంది. దీన్ని మనవారు గజస్నానం అంటారు. గజస్నానం అంటే అర్థం ఏమిటి? ఏనుగు స్నానం చేస్తాం మనం అందరమును. అంటే ఏంటి? భగవన్నారాయణ స్మరణము లేకుండా ఉత్తనే ఒళ్ళు కడుక్కుందికి మునిగే మునుగు గజస్నానం అని మనకి ముకుందమాలలో మన కులశేఖరుల వారు చెప్పారు. అయ్యా, ఆమ్నాయాభ్యసనాని అరణ్య రుదితం. భగవంతుని ఎందుకు అతిశయమైన ప్రేమతో ఒకసారి వేదం చదువు, ఏదో భగవద్గీత చదువు, రామాయణం చదువు. ప్రేమ లేకుండా చదివితే ఏమిటిది? అరణ్య రుదితం. అలాగే వేద వ్రతాన్ని పొద్దు నుంచి రాత్రి దాకా ఉపవాసాలు, కటిక ఉపవాసాలు కొందరు, అయ్యా నక్తాలు కొందరు, కొన్నాళ్ళు ఏకంగా నెలంతా ఉపవాసాలు కొందరు. ఎంత కష్టపడుతున్నాం మనం. ఇవన్నీ ఎందుకండి అంటే మేధశ్చేద ఫలాని. ఒంట్లో మంచిదే, కండలు కరుగుతాయి, డైటింగ్ ఇలా ఉపయోగిస్తుంది. అంతేగాని నన్ను పొందడానికి పనికిరాదు.
మరెప్పుడు నీకు నిశితమైన మంచి భక్తి ఉంటే పనిపిస్తుంది. మేధశ్చేద ఫలాని పూర్త విధయ. పూర్త విధయ చెరువులు తవ్విస్తాం, తోటలు వేయిస్తాం, సత్రాలు పెట్టిస్తాం, ధర్మాలు ఇవన్నీ ఏమిటండి దాన్ని? ఇవన్నీ పూర్తాలు. ఇవన్నీ చేస్తే వస్తాడా భగవంతుడు? లేదు. అవన్నీ కూడా అగ్నిహోత్రం లేకుండా బూడిదలో హోమం చేసినట్టే. నీకు హోమము కాదు ఫలమిచ్చేది, హోమము చేత సంతృష్టి చెందిన భగవానుడు ఫలమిస్తాడు. తోట తవ్విస్తే, తోట కట్టిస్తే కాదు నీకు ఫలం, తోట పెంచితే కాదు. ఆ తోట నా స్వామికి అనే భావంతో తోట పెంచితే, స్వామికి ఆ పుష్పములు ఫలములు ఉపయోగిస్తానని పెంచితే, ఈ పెంచినటువంటి తోట వల్ల ఫలం నీకు. కాబట్టి భక్తి లేకుండా, నారాయణ నామ స్మరణము లేకుండా నీవు ఏది చేసినా అవన్నీ కూడా వేదవ్రతాన్యన్వహం మేధశ్చేద ఫలాని పూర్త విధయ సర్వే హుతం భస్మని తీర్థానామవగనాహినాని చ. అయ్యా నేను ఈ మధ్యన వెళ్ళానండి, ఎక్కడికి? అలకనందలో స్నానం చేశానండి, లేదు గంగలో స్నానం చేశానండి, ఏదో గంగోత్రులో చేశాను, మరొకతోడు చేశాను. తిన్నగా యువతలు రామేశ్వరం దాకా వెళతాడు, సేతు దాకా వెళ్ళొచ్చేసాడు. అన్ని నదుల్లో స్నానం అయిపోయింది. ఎలా ఉన్నాడు వీడు? ఏమైనా బూడిద వదిలిందా అని చూడండి ఒకసారి. ఉండదు. మళ్ళీ తెచ్చి చల్లేసుకుంటుంది. ఏను కడుక్కుంది, స్నానం చేసింది, ఒడ్డుకు వచ్చింది, ఇక్కడ పెద్ద ఇంత ఇసక పోక కనిపించింది. ఆ వెర్రేనుగు ఏమి చేస్తుంది? అయ్యో నన్ను కడిగాడు, పరిశుద్ధంగా ఉన్నాను అనుకుంటుందా? తొండంతో లాగి మీదకి చల్లేసుకుంటుంది. అయ్యో తనే, అయ్యో మళ్ళీ తనే చల్లుకుంటుంది ఏమిటి? పాపం పరిశుద్ధంగా ఇంత కడిగితే మావటీడు, అది తన స్వభావం. బట్ మనం కూడా గజ స్నానం చేస్తున్నాం, రోజు చేస్తాం స్నానం, మళ్ళీ మనమే తీసి దొరుకునే ఎవరు పొయ్యరండి మన మీద ఇసగ, మనమే పోసుకుంటున్నాం. ఇసగంటే ఏమిటి? రజస్సు. రజస్సు అంటే ఏమి? రజోగుణం. రజోగుణం ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు చూచేవాట్లో, వినేవాట్లో, తినేవాట్లో, ముట్టుకునేవాట్లో, తలంచేవాట్లో నుంచి వస్తుంది. ఇవన్నీ ఎవరైనా నీకు పెట్టారా? అబ్బాయి తిను, లేకపోతే ఉండలేమండి. విను, ఎవరైనా అన్నారా? లేదే. నేను అది వినకపోతే టీవీ చూడకపోతే ఉండలేనండి, ఇది వినకపోతే ఉండలేనండి. ఎంత పిచ్చి మనకి. ఇవన్నీ ఏమిటి? గజ స్నానం. ఏమిటి లేకపోతే? వినాయత్పదద్వంద్వాంభోరుహ సంస్మృతి, భగవత్ చరణారవింద సంస్మరణము లేనటువంటి ఇవన్నీ నిరుపయోగము. కాబట్టి అలాంటిది ఏనుగు. ఆ ఏనుగు ఎవరు? కృష్ణ భగవాన్. ఎక్కడున్నాడు? మన నందుడి దగ్గర విధేయమైనాడు కాబట్టి ముందు మద కళిత్తన్ ఓడాద తోళ్వలియన్. మంచి భుజబలము గలవాట మన నందుడు. ఎక్కడి నుంచి ఏ మృగం వచ్చినా పొడిచేస్తాడు. ఏమిటి మృగాలు వస్తాయి మనకి? ఇందాక మనవి చేశాను, 3 విరోధులు వస్తాయి మనకి. ఏది మనలో పెంచుతున్నటువంటి మేక, లోపల ఉండేటువంటి గేదె, ఆవో ఏవో ఒకటి పరిపాలించే పశువు ఎవరు? ఆత్మ. ఈ ఆత్మకి పేరు పశువు. ఈ పశువుని కాపాడేవాడెవడు? ఆచార్యుడు. దీనికి విరోధులు ఎవరు? నేను, నాది, నా కొరకు. ఈ 3. వీడికి పేరేమిటి పెట్టారు అంటే ఫల, సంగ, కర్తృత్వములు. ఫలం అంటే ఈ ఫలము నా కొరకు అనుకొనుట, సంఘం అంటే ఈ పని నాది అనుకొనుట, కర్తృత్వం అంటే నేను చేయుచున్నాను అనుకుంట. ఈ 3 మన ఆత్మ వృద్ధి పొందకుండా నాశనం చేస్తుంది. దీనిని ఎవరు తొలగిస్తారు? గురువు తొలగిస్తాడు ఒక మంత్రము చేత. కాబట్టి మనకి ఆయన ఓడాదత్వల్వలియన్ నందగోపాలన్ మరుమహళే. నందగోపాలుడి యొక్క కొడల. నందగోపాలుడి కొడుకెవరు అంటే గురువు గారి కొడుకెవడు? భగవానుడు. తల్లెవరు? మంత్రము. మంత్రము గురువు గారు కలిసి కొడుకును కన్నారు. ఆ కొడుకు పేరేమిటి? శ్రీమన్నారాయణుడు. ఈ శ్రీమన్నారాయణుడికి మనం ఏమైనాం? భార్య అయినాం. భార్య అయితే మనం ఎవరికి కొడలం? గురువు గారి కొడలం. గురువు గారి కొడుకు భగవానుడు, భగవానుడి భార్యను మనము. కాబట్టి మనం ఏమని పిలవాలి? నందగోపాలన్ మరుమహళే. స్వామి గోపాలాచార్య శిష్యుల అంటే అప్పుడు నా పేరు సమానం. అందుకని అప్పలాచార్యులు అంటే అహంకారం. కాబట్టి అప్పలాచార్యులు అంటే ఏమిటైంది? అహంకారం వచ్చింది. గోపాలదాస అంటే ఓహ్ బాగా చెప్పాడు, పెద్దలు సంతోషిస్తారు. కాబట్టి ఎవరు ఏమన్నా నేను అడిగాను రామానుజదాసన్ అనమన్నారు మన పెద్దలు. ఎవరు గురువు గారో పోని అంత జ్ఞాపకం లేకపోతే అందరికీ జగద్గురువు ఆయన ఉన్నాడు యా రామానుజ. కాబట్టి ఎవరికి వంగినా ఒకసారి అడిగానంటే దాసుడు. ఎవరికయ్యా? రామానుజదాస. కాబట్టి ఆయనకి చెప్పు. అంతే తప్ప నీ పేరు చెప్పకు. ఈ పేరు వట్టి పేరు, ఇది ఎల్లుండి పోతుంది. పోయి పేరు పెట్టుకోకు. మరేది ఎప్పుడూ పోని పేరు ఒకటి నీకు ఉంది, ఆ పేరు దాస. అది చెప్పుకోమన్నారు మన పెద్దలు. కాబట్టి ఇక్కడ నందగోపాలన్ మరుమహళే. ఈవిడెవరు? నప్పిన్నాయ్. ఈవిడ దేవత లోపల పడుకున్నా ఆవిడ. ఎందుచేత ఆవిడికి నవ్వొచ్చింది. కోడలంటాడేమిటినా? ఎంత తెలివి తక్కువ అని పిల్లలు వీళ్ళకి తెలియదు పాపం. మా కృష్ణుడు మా రేపల్లెకి వచ్చిన తర్వాత ఈ ఊళ్ళో పడుచు పిల్లలు ఎవరాయనికి నందుడి కోడళ్ళు కారు. అందరూ నందుడి కోడళ్ళే. అంటే అర్థం ఏమిటి? మనవాడు అందరితో సంబంధం పెట్టేసుకున్నాడు. ఊళ్ళో ఉన్నటువంటి పడుచు పిల్లలందరికీ ఆయనతో సంబంధం ఏర్పడింది. అంటే సకలాత్మలని ఉజ్జీవింపజేసేవాడు ఆయన. సకలాత్మలను తనవిగా కలవాడు ఆయన. ఈ ఊళ్ళోని గోపికలందరూ ఆయనకి చెందిన వాళ్ళేనండి. నన్ను కోడలేడు, అందరూ కోడళ్ళే. అంటే అప్పుడు పేరు పెడుతున్నారు. నప్పిన్నాయ్. నప్పిన్నా రమ్మన్నారు, పైకి రమ్మంటున్నారు.